హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన కిచెన్లో చేసుకుంటున్న రెసిపీ వచ్చి చికెన్ కర్రీ. ఎలా తిన్నా కానీ బోరు కొట్టదు, కానీ కొత్తగా ట్రై చేయాలి అనుకునే వారికి ఒకసారి ఈ రకంగా ట్రై చేయండి. మట్టి కుండలో చికెన్ కర్రీ ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో, మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి. అంత టేస్టీ అయిన చికెన్ కర్రీని సింపుల్ వేలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని అందులోకి సన్నగా తరిగిన 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, 4 పచ్చిమిర్చి కట్ చేసుకొని బౌల్లోకి వేసుకోవాలి. తర్వాత 2 టీ స్పూన్ల కారం, ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడిన ఉప్పును వేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత నీట్గా క్లీన్ చేసిన ఒక 1/2 కేజీ వరకు బోన్లెస్ చికెన్ని వేసుకోవాలి. చికెన్ కూడా వేసుకున్న తర్వాత చికెన్ కూడా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుందాం. మనం మట్టి కుండలో చేస్తున్నాం కాబట్టి ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత కొద్దిగా కొత్తిమీర, పుదీనా, ఒక నిమ్మకాయని రసం కింద తీసుకొని వేసుకోవాలి. తర్వాత ఒక అరకప్పు వరకు చిక్కని పెరుగుని తీసుకొని చికెన్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు వరకు ఆయిల్ని వేసుకుందాం. ఇలా మట్టి కుండలో వండుతున్నాం కాబట్టి ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ కూడా బాగా కలిసేలా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఒక కుండని తీసుకొని అందులోకి 2 టీ స్పూన్ల ఆయిల్, కొద్దిగా బటర్ వేసుకొని కుండకి మొత్తం ఆయిల్ పట్టేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి మనం మ్యారినేషన్ చేసుకున్న చికెన్ని వేసుకోవాలి. ఇలా చేసుకుంటే చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా చికెన్ మొత్తం కూడా వేసుకున్న తర్వాత పైన ఇలా మైదాతో కవర్ చేసుకొని పైన మూత పెట్టుకొని ఎక్కడ కూడా ఎయిర్ లీక్ అవ్వకుండా ఇలా క్లోజ్ చేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత మంటను 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కింద పెనం పెట్టుకొని ఒక 30 నుంచి 35 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఒక అరగంట తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత ఓపెన్ చేసుకోవాలి. మైదాతో కవర్ చేసాం కాబట్టి అది రాదండి. ఇలాగ నైఫ్ తోటి కవర్స్ లూజ్ చేసుకుంటూ మూత ఓపెన్ చేసుకోవాలి. ఇలా పైన ఉన్న మూతను ఓపెన్ చేస్తే ఎంతో టేస్టీ అయిన స్పైసీ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మీరు ఇంతవరకు ఈ రెసిపీని ట్రై చేయకపోతే తప్పకుండా ఒకసారి ఇలా ఈజీ మెథడ్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో మెన్షన్ చేయండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.